హాయ్ అండి. నా పేరు వేల్పుల సురేష్. నేను ఈరోజు వర్ణమాల గురించి వివరించబోతున్నాను. వర్ణమాల అంటే అర్థం ఏమిటి? వర్ణము అంటే రంగు, మాల అంటే దండ అనేటువంటి అర్థాన్ని కూడి ఉంది. ఏంటి వర్ణం అంటే రంగు అన్నారు, మాల అంటే దండ అంటున్నారు. ఈ మాలకు దండకు వర్ణమాలకు ఏంటి సంబంధం? వర్ణము అంటే రంగు అని ఒక అర్థం. అక్షరం అంటే క్షరము కానిది అని అర్థం. ఇక్కడ అంటే నాశనం లేనటువంటిది అక్షరం. వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలని మాలగా కూర్చడం అని ఇక్కడ అర్థం తీసుకోవచ్చు మనం. మరి వర్ణమాలని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు అంటే 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటిది అచ్చులు, రెండవది హల్లులు, మూడవది ఉభయ అక్షరాలు. ఏంటవి? అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలని 3 భాగాలుగా మనము విభజించవచ్చు. అచ్చులు అంటే ఏమిటి మరి? వేటిని అచ్చులు అంటామా అంటే ఆ అనే అక్షరం నుండి ఔ అనే అక్షరం వరకు ఉన్న వాటిని మనము అచ్చులు అంటాం. అలాగే హల్లులు కా అనే అక్షరం నుండి బండిరా అనే అక్షరం వరకు ఉన్న వాటిని మనము హల్లులు అంటాం. మరి మూడవది ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు ఏవి? పూర్ణ బిందువు, అర్ధ బిందువు, విసర్గ. ఈ మూడిటిని మనము ఉభయాక్షరాలు అంటాం. ఉభయాక్షరాలు అంటే ఏంటి మరి? ఉభయాక్షరాలు అంటే అచ్చులతోని మరియు హల్లులతోని కలిసిపోయేవి అని అర్థం. ఇక్కడ సార్ భలే ఉన్నారు, అచ్చులతో హల్లులతో ఎలా కలుస్తాయి సార్ అంటారా? ఈ అరసున్న, సున్నా, విసర్గ అనేవి ఆ అనే అచ్చుతో చేరినప్పుడు ఆ అచ్చు యొక్క రూపం మారుతుంది. చూడు ఇక్కడ శబ్దం. ఆకు సున్నా చేర్చాం మనం. ఈ ఉభయాక్షరాల్లో ఉన్నటువంటి సున్నాను తీసుకొని ఆ అనే అచ్చు దగ్గర మనం చేర్చాం. ఇప్పుడు ఆ అనే అచ్చు ఏమైంది? అయింది. అలాగే ఈ అనే అచ్చు దగ్గర ఈ సున్నాని చేర్చి పలికితే ఇమ్మం అంటాం. అలా ఊ దగ్గర చేర్చినప్పుడు, అరు దగ్గర చేర్చినప్పుడు, ఏ దగ్గర, ఓ దగ్గర, ఔ దగ్గర, ఇలా ప్రతి అచ్చుతో ఈ సున్నా మిళితమైపోతుంది, అంటే కలిసిపోతుంది ఇక్కడ. అలాగే ఇదే సున్నా హల్లులతో కూడా కలుస్తుంది. మరి హల్లులేవి? కా అనే అక్షరం నుండి బండిరా అనే అక్షరం వరకు ఉన్న వాటిని మనం హల్లు అంటాం. రైట్. ఇప్పుడు అదే హల్లుల్లో మొదటి అక్షరమైనటువంటి కా అనే అక్షరాన్ని మనం తీసుకుందాం. కా పక్కన సున్నా చేర్చాం. ఇప్పుడు పలకండి. కాకు సున్నా పెడితే కమ్. చూడు, ఇందాక కా పట్టి హల్లు మాత్రమే అది. ఇప్పుడు కా పక్కన సున్నా చేరడం వల్ల కా కాస్త కమ్మైంది. అలా గా అనే హల్లు దగ్గర ఈ సున్నాను చేర్చినప్పుడు అది గమ్ అవుతుంది. చా అనే హల్లు దగ్గర ఈ సున్నాను చేర్చినప్పుడు అది చమ్ అవుతుంది. అలా జ, ట, డ, త, ద, బండిరా వరకు ఇలా చేర్చుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఈ ఉభయాక్షరాలను ఉభయులు అన్నాం మనం ముందే. అక్కడ అంటే ఇరువురు అని అర్థం. ఆ ఇరువురు ఎవరు? ఒకరు అచ్చు, రెండవ వారు హల్లు. అంటే వీరిద్దరితో ఈ ఉభయాక్షరం అనేది స్నేహంగా ఉంటుంది.
కనుక అందుకే వీటిని ఏమన్నారు అంటే ఉభయక్షరాలు అంటారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.